దేవుని నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం వచ్చిన దైవజనులకు నా వందనాలు అండి. ఈ సమయం ముందు మనము ఇంతవరకు ఈ స్త్రీల కొడుకులో పాటల్లోనూ ప్రార్థనలోనూ సాక్ష్యాలు దేవుడు కృపను బట్టి మంచిగా నడిపించి అన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడే సమయం. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ మహోన్నతుడేసయ్య, సర్వశక్తిమంతుడ, సర్వకృపానిధి, స్వామి, రాజా, రక్షక, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి నా తండ్రి, నాయన ఇదిగో ప్రభా, ఇంతవరకు ఈ కూడికి నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు నా తండ్రి. ఇప్పుడు వాక్యం చెప్పుచుండగా నా ప్రభా, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసిన ఆయన నా తండ్రి, నాలో మీరుండి నాయన తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత బిడలతో మీరుండి మాట్లాడి సహాయం చేయమని ఏ శ్రామధర్వతంలో వేడుకొంచున్నాం. యెషయా గ్రంథము 54:13 చదువుతున్నాను చండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, ఇప్పుడు ఈరోజు మనం పిల్లల గురించి మాట్లాడుకుందామండి. నీ పిల్లలందరూ దేవుని చేత ఉపదేశము పొందుదురంటండి. దేవుని చేత ఉపదేశం అనగా ఇప్పుడు చూడండి, ప్రతి దానిలోనూ దేవుని యొక్క అనుగ్రహము ఉండి ఆ బిడ్డలకి ఆయన దయతో ఉంటేనే మంచిగా ఉన్నారనేసి మనకి అర్థమవుతూ ఉంటుంది కదండి. ఇట్టి కృపను బట్టి ఇక్కడ చూడండి, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు. ఇప్పుడు చూడండి, ఆయన ఉపదేశము అనగా ఆయన అనుగ్రహము, ఆయన దయ, ఆయన కృప ఉండబట్టే ఆ పిల్లలు మంచి ఆరోగ్యంగాను, తెలివిగాను, జ్ఞానముగాను ఉంటూ ఉంటారు. ఆ యొక్క ఉపదేశం అనేది దేవుని ఉపదేశం కంపల్సరిగా ప్రతి బిడ్డకి కావాలండి. ఇక్కడ చూడండి, యెషయా 54లో 3వ వచనం కూడా ఒక మాట ఉన్నది. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానమును అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొను, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చెయ్యను. దేవునికి మహిమ కలుగునుగా. చూసారండి, దేవుని చేత ఉపదేశము పొందితేనే ఆ బిడ్డ ఎలాంటి జ్ఞానము గలవాడైనాను మంచిగా ఉంటాడు. అదే పాడైన పట్టణము మంచిగా మారాలి అంటే దేవుని చేత ఉపదేశము పొందాలి. ఇక్కడ చూడండి, కుడివైపుకైనా ఎడవైపుకైనా నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశంలోను స్వాధీనపరుచుకొను అంటండి. అన్యజనుల యొక్క దేశంను స్వాధీనపరచుకుని పాడైన పట్టణములనంటండి నివాస స్థలములుగా చేయనంటండి. అది ఎలాగా? దేవుడిచ్చిన జ్ఞానము వలన పాడైన పట్టణంలో నివాస స్థలములుగా చేయును అంటే కనుక దేవుడిచ్చిన జ్ఞానం వల్లనే అది జరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ చూడండి, నా ఉపదేశముని బిడ్డలకి అవసరము అని మాట్లాడుతున్నాడు. ఆ ఉపదేశం అవసరం అయినప్పుడే పాడైన పట్టణాలని అలా బాగు చేయడానికి మంచి తెలివి జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ చూడండి, కీర్తనల 102వ అధ్యాయము 28వ వచనం కూడా ఒక మాట ఉన్నది. చూసు, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, నీ సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. నీ సేవకుల కుమారులు స్థిరపరచబడును అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో చూడండి, నీ సంతానము చూడండి స్థిరపరచబడును అంటే ముందుగా ఉపదేశాన్ని పొంది ఉన్నాడు, పాడైపోయిన పట్టణాలు బాగు చేసే జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని సేవకుల కుమారులతో సమానముగా అంటే చూడండి, ఈ యొక్క 113వ కీర్తనలో ఉన్న చూడండి, నీ యొక్క గౌనుల యొద్ద నీ యొక్క అధిపతి, నీ యజమానులు అంటే గౌనుల యొద్ద రాజకుమారులతో కూర్చుని ఎందురు అనేసి ఒక మాట ఉంటుంది కదా. అంటే నువ్వు పెంట కుప్పల నుంచి బేదలను పైకెత్తివాడు, సంతులేందాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం తల్లిగాను చెయ్యను అనేసి ఈ యొక్క మాట ఉన్నది. అంటే ఈ యొక్క దీనస్థితిలో నుంచి నిన్ను అక్కడికి తీసుకొస్తాడు. గౌనుల యొద్ద అంటే ఆ యొక్క కచేరీల దగ్గర, అంటే పెద్ద పెద్ద వారు కూర్చున్న కాడ నీ యొక్క వాళ్ళ సావాసానికి నీ బిడ్డలు ఉంటారు అనేది దేవుని వాక్యం మాట్లాడడం. అంటే అలాంటి దేవుని ఉపదేశము, దేవుని జ్ఞానము ఆ బిడ్డల్లో ఉన్నప్పుడే పాడైన పట్టణాలను బాగు చేయటానికి దేవునికి అవకాశం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, కీర్తనలో 144:12, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉందురు, కుమార్తెల నగరికై చెక్కిన మూల కంబముల వలె ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ చూడండి చెక్కిన మూల కంబాల్లాగా ఉండాలి అని అంటే అక్కడ ఏ రకంగా ఉండాలంటే దేవుని సన్నిధిలోను దేవుని యొక్క ఉపదేశము, దేవుని భయభక్తులు, దేవుని యొక్క అడుగుడు జాడల్లోనూ ఉంటేనే ఇక్కడ చూడండి నగరుకై చెక్కిన మూల కంబాల్లాగా అంటే ఇతరులకి ఆశ్రయం ఇచ్చే బిడ్డలుగా నగరకు మూల కంబాలు అంటే అది ఇంటికి 4 స్తంభాలు ఎలాగో అలాగా నగరుకే మూల కంబాలుగా అంటే నగరుని ఏలే బిడ్డలుగా దేవుడు మన బిడ్డల్ని చేస్తానని మాట్లాడుచున్నాడండి. ఇట్టి రీతిగా ఈరోజు బర్త్డే పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి బర్త్డే బిడ్డకి కూడా దేవుడు తన దయా కిరీటాన్నిచ్చి ఆ యొక్క ఆయుష్నిచ్చి ఆయన కాపుదలనిచ్చి దేవుడు ఉపదేశాన్ని పొంది ఆ యొక్క దేవుని కృపలోను ఆ నగరకు చెక్కిన మూల కంబాల్లాగా ప్రతి బిడ్డల్ని తీర్చిదిద్దిలాగా చూడండి పాడైపోయిన పట్టణాలను బాగు చేసే జ్ఞానాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించేలాగా దేవునిలో చూడండి సేవకుల కుమారులతో సహా కూర్చుండే స్థితిని దేవుడు వారికి ఇచ్చేలాగన మనమందరము బిడ్డల కోసం ప్రార్థన చేద్దామండి. కొద్ది మాట దేవుడు ఇచ్చిన కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.